వెల్కమ్ టు వ్యూ పాయింట్. చిన్న వయసులోనే నెరవడం, ఆడవాళ్లకు జుట్టు ఊడిపోవడం, వైట్ హెయిర్ రావడం కామన్ అయింది. అయితే నెరిసిన జుట్టుకు పైసా ఖర్చు లేకుండా నల్లగా మార్చుకోవచ్చు. తల వెంట్రుకల్లో ఒక వైట్ హెయిర్ లేదా నెరిసిన జుట్టు కనిపిస్తే చాలు తెగ బాధపడిపోతుంటారు. కానీ ఈ రోజుల్లో కాలుష్యం, ప్రజల జీవనశైలి కారణంగా దాని ప్రభావం జుట్టు మీద పడింది. శరీరంలోని కొన్ని పోషకాల లోపం వల్ల జుట్టు అకాలంగా నెరిసిపోతుంది. తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చడానికి ప్రజలు హెన్నా, డై వేసుకుంటారు. దీనివల్ల జుట్టు నల్లగా మారుతుంది. అనుకోకుండా ఏదైనా ఫంక్షన్ కి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు మన జుట్టు నల్లగా మారడానికి హెన్నా లేదా డై చేయడానికి కూడా సమయం ఉండదు. తలపై 2 తెల్ల వెంట్రుకలున్నా అవి స్పష్టంగా కనిపిస్తాయి. జనానికి కనపడకుండా వాటిని దాచుకోవడానికి రెగ్యులర్ గా రంగులు వేస్తారు. ఫలితంగా జుట్టు తెల్లబడడం ప్రారంభమవుతుంది. దీనిపై కనిపించే 1 లేదా 2 బూడిద వెంట్రుకలను దాచడంలో ఈ తక్షణ పద్ధతి చాలా ప్రభావంగా ఉంటుంది. ఇది బూడిద వెంట్రుకలను సులభంగా దాచడమే కాకుండా మిగిలిన జుట్టు బూడిద రంగులోకి మారకుండా చేస్తుంది. కాబట్టి జుట్టును నల్లగా మార్చే తక్షణ మార్గం ఏంటో, మీరు ఎలాంటి వస్తువులను ఉపయోగించవచ్చో తెలుసుకుందాం. మస్కారా. మీరు గ్రే హెయిర్ ను దాచుకోవడానికి మస్కారాను ఉపయోగించవచ్చు. దీనికోసం ముందుగా మీ హెయిర్ స్టైల్ ను తయారు చేసుకోండి. దీని తర్వాత తెల్ల వెంట్రుకలు కనిపించిన చోట మస్కారాను పూయండి. వాటిని నల్లగా మార్చుకోండి. ఎలాంటి ఆర్టిఫిషియల్ ప్రొడక్ట్స్ యూజ్ చేయకుండా నేచురల్ గా హెయిర్ కలర్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. తక్షణ జుట్టు రంగు. దీన్ని తయారు చేయడానికి మీకు 2 బాదం పప్పులు అవసరం. ఇందుకోసం 2 బాదం పప్పులను మెత్తగా రుబ్బి డబ్బాలో నింపాలి. ఓ దీపం సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఒక దీపంలో ఆవాల నూనె తీసుకొని అందులో దీపం పెట్టి వెలిగించి దాని మీద ప్లేట్ పెట్టాలి. దీపం నుంచి పొగ ప్లేట్ మీద సేకరిస్తుంది. దీపం నూనె అయిపోగానే ఒక ప్లేట్ తీసుకొని దీపంపై నిష్పక్షమైన నలుపును తొలగించాలి. ఇప్పుడు దానికి అలోవెరా జెల్ వేసి పేస్టులా చేసి డబ్బాలో నిల్వ చేసుకోవాలి. తెల్ల వెంట్రుకలు ఎక్కడ కనిపించినా బ్రష్ సహాయంతో దీన్ని అప్లై చేసుకోవచ్చు. హెయిర్ నెరవకుండా ఉండేందుకు సరైన ఆహార పద్ధతులని ఫాలో అవ్వటం మంచి మార్గమని, మనం వాడే షాంపూల కన్నా నేచురల్ గా కుంకుడికాయలను వాడమని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా నివారణకు ప్రయత్నించే ముందు నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.